Screen కనబడుతుంది సార్. Yes, okay, good, good. Okay. So is my voice is audible or any disturbance from my side? Any noise? Any background noise? No, sir. Is it clear, right? Is it clear? Yes. Very clear, right? Okay. Yes, sir. Yeah, yeah, okay. Thank you. Thank you so much. And see, ఈ క్లాస్లో మనం ఏంది అసలు నేర్చుకునే పాయింట్స్ ఏంటి అంటే చూడండి. సో జనరల్గా ఎస్, ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయే పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి. అసలు యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ పార్ట్ వన్. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, ఎస్, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. అసలు ఒక సర్వర్ని మనం ఎలా తయారు చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. రెండో పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ ఆల్ ద required components create a server. ఇది ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియాలి. చూడండి, మనం రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమని? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? హౌ టు క్రియేట్ ఎ సర్వర్. అసలు సర్వర్ని ఎలా తయారు చేయాలి? ఓకే. అసలు సర్వర్ తయారు చేయడానికి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. సర్వర్ తయారు చేయడానికి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి? ఎస్, సింపుల్ ఆన్సర్ ఇది యాక్చువల్గా. సో పార్ట్ 1లో ఇది నేర్చుకుంటాం. పార్ట్ 2లో వచ్చేసరికి ఇక్కడ తయారు చేసిన సర్వర్ ఉంటుంది కదా, ఆ తయారు చేసిన సర్వర్లోకి హౌ టు లాగిన్ సర్వర్. ఒక సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి? వాడు అంటాడు సర్వర్లో తయారు చేయండి, ఆ సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి అంటాడు. జావా, పైథాన్, .NET, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి సర్వర్లో తయారు చేసిన తర్వాత ఆ సర్వర్స్లో ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి కదా. మరి సర్వర్లో సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఎందుకు నాకు మరి సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్తే నాకు రిక్వైర్మెంట్ ఇదే ఉండేది. ఒక సర్వర్ ఉంటుంది, దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటాడు. ఒక సర్వర్ ఉంటుంది, దాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది చూడమంటాడు. ఒక సర్వర్ ఉంటుంది, ఇదిగో ఈ ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం సాఫ్ట్వేర్లు ఉన్నాయో వాటన్నిటిని డిప్లాయ్ చేయంటాడు. నా టాస్క్ ఇదే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి కేసులో ఏంటంటే మనం ఫస్ట్ నుంచి బేస్ నుంచి మనం నేర్చుకోవాలి. అంటే ఎట్లాగా? ఫస్ట్ ఏమో సర్వర్ని ఎలా తయారు చేయాలి, ఫస్ట్ 1. రెండేమో సర్వర్ తయారు చేయడానికి కాంపోనెంట్స్ ఏం కావాలి, 2. అసలు సర్వర్లోకి లాగిన్ ఎలా కావాలి, అంటే సర్వర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి, రెండో పార్ట్ 2లో. తర్వాత హౌ టు ఇన్స్టాల్ ఎ సాఫ్ట్వేర్. ఇన్సైడ్ సర్వర్. హౌ టు ఇన్స్టాల్ ఎ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ సర్వర్. సర్వర్ లోపల సాఫ్ట్వేర్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి. సింపుల్. ఇది మీరు నేర్చుకోగలిగితే చాలా ఎక్సలెంట్. సరే, పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూద్దాం. సో రెండిట్లో మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. సో వాట్ ఆర్ ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. సరే, మీకు తెలుసు ఆల్రెడీ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్ అనే దానికి ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. We have already discussed this answer. Yes or no? Yesterday. Yes, friends. చేసాం కదా. ఎస్టర్డే మనం డిస్కస్ చేసామా లేదా ఈ పాయింట్ కి? ఎస్. సో దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎస్ ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎస్, వినిపిస్తుందా? CPU or disk. So what are the required components to create a server? So to create a server we need, yes, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా లేదా? ఖచ్చితంగా కావాలి. తర్వాత ఏం కావాలి? CPU. ఏం కావాలి? ఫస్ట్ ఏంటి? ఓఎస్ కావాలి. ఓకే. తర్వాత ఏం కావాలి? CPU. ఓకే, CPU. ఓకే. తర్వాత ఏం కావాలి మనకి? ర్యామ్. ఓకే. తర్వాత ఏంటి మనకి అంటే మేజర్గా కాంపోనెంట్స్. తర్వాత ఏంటి? హార్డ్ డిస్క్, HDD హార్డ్ డిస్క్ కావాలా. సో ఈ కాంపోనెంట్స్ అన్ని కావాలా. సో ఈ కాంపోనెంట్స్ ఉంటే చాలు, మన సర్వర్ను తయారు చేయొచ్చు. మనమే సర్వర్లు తయారు చేస్తాం. మనమే సర్వర్స్ తయారు చేస్తాం. సర్వర్లు ఎందుకు అనేది నిన్న చెప్పాను ఎస్టర్డే. ఇప్పుడు సర్వర్లు ఎలా తయారు చేయాలని చెప్తున్నా. నిన్న ఏం చెప్పాను మన క్లాస్లో? సర్వర్లు ఎందుకు అనేది చెప్పాను.
ఇప్పుడు ఏంది, సర్వర్లు ఎలా తయారు చేయాలనేది మనం చెప్తాం. బట్ సర్వర్లు తయారు చేయాలంటే రిక్వైర్ కాంపోనెంట్స్, మేజర్ కాంపోనెంట్స్ ఇవి: ఆపరేటింగ్ సిస్టమ్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్. ఇవన్నీ వేస్తే చాలు, అది సర్వర్ అంటాం మనం దాన్ని. ఎస్, సింపుల్, సర్వర్ అంటాం మనం. కరెక్టే సార్, ఓకే సార్. మరి సర్వర్ అనేది తయారు చేయాలంటే కరెక్టే, మరి సర్వర్లు ఎలా తయారు చేయొచ్చు, అసలు ఏంటి దీని గొడవ అంటే, సర్వర్లు మనం రెండు రకాలుగా తయారు చేయొచ్చు. సర్వర్స్ మనం రెండు రకాలుగా తయారు చేయొచ్చు. అంటే ఎట్లాగా, ఏంటి ఈ గొడవ ఏంటంటే, చూడండి ఒకసారి చూడండి, రియాలిటీలో చూడండి. ఇప్పుడు జనరల్ గా చూడండి, ఇది ఒక బిజినెస్. ఓకే, ఇది బిజినెస్, ఇది ఒక వ్యాపారం. అవునా, ఓకే. సో ఈ బిజినెస్ లో మనం మాక్సిమం బ్యాంకింగే తీసుకుంటాం, అంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం. అయితే బ్యాంకింగ్ అనేది బిజినెస్ అయినప్పుడు, ఆ బ్యాంకింగ్ బిజినెస్ లో మనకి ఏముంటాయి, జనరల్ గా డిపాజిట్స్ ఉంటాయి, ఓకే, విత్డ్రాల్స్ ఉంటాయి, ఓకే, ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఓకే, తర్వాత పేమెంట్స్ ఏంటి ఉంటాయి, తర్వాత లోన్స్ ఎవడెవడు లోన్ తీసుకున్నాడు ఉంటాయి, ఓకే. నేనేమంటానంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి బిజినెస్ నువ్వు చేసేటప్పుడు దానికి సంబంధించిన డిపాజిట్స్ అంటే ఏంది, ఎవడెవడు ఎంత డిపాజిట్ చేశాడో స్టోర్ అవ్వాలి ఒక ప్లేస్ లో. ఎస్, విత్డ్రాల్ ఎవడెవడు ఎంత విత్డ్రాల్ చేశాడో స్టోర్ అవ్వాలి ఈ ప్లేస్ లో. ఎస్, ఎవడెవడు ఎంత ట్రాన్స్ఫర్ చేశాడో స్టోర్ అవ్వాలి ఈ ప్లేస్ లో. స్టోరేజ్, ఎవడెవడు ఎంత పేమెంట్ చేశాడో స్టోర్ అవ్వాలా, ఎవరెవరు ఎంత లోన్లు తీసుకున్నాడో స్టోర్ అవ్వాలా, ఏ లోన్కి ఎంత ఈఎంఐ ఎవడు పే చేస్తున్నాడో స్టోర్ అవ్వాలా, ఎవడు కట్టలేదో స్టోర్ అవ్వాలా, ఎవడు కట్టాడో స్టోర్ అవ్వాలా. ఇదంతా తెలుసుకోవాలి నేను. అంటే రియల్ గా చెప్పాలంటే దీన్నే మనం స్టోరేజ్ అంటాం. అంటే ఏదైనా సరే ఒక బిజినెస్ నడిపించేటప్పుడు, ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, ఇట్ రిక్వైర్స్ స్టోరేజ్. అంటే స్టోరేజ్ కావాలి నీకు. అంటే స్టోర్ చేసుకోవడానికి మనకేం కావాలా, సర్వర్లు కావాలి. యాక్చువల్ సర్వర్లు అంటే స్టోర్ చేసుకోవడానికి డేటా, ఇదంతా ఏంది, డిపాజిట్స్ అయినా విత్డ్రాల్ అయినా చేసేటప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషనే మనం డేటా అని పిలుస్తాం. డేటా, ద డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ ది సర్వర్. సర్వర్లుగా అంటే డేటా స్టోర్ చేయడానికి సర్వర్లు కావాలి. ఆ సర్వర్స్ నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే డేటాబేస్ సర్వర్లు అంటాం. డేటాబేస్ సర్వర్. మరి డేటాబేస్ సర్వర్లు కావాలి ఒక సైడ్ యాంగిల్లో, డేటాబేస్ సర్వర్లు కావాలి. ఓకే, రెండో యాంగిల్లో మనకి ఇదే బ్యాంకింగ్ బిజినెస్, డేటాని స్టోర్ చేసుకోవడానికే నేను మాట్లాడుతున్నా. సరే, రెండో యాంగిల్లో మీకు చెప్పాలంటే, సపోజ్ నేను ఇంకో డేటాని స్టోర్ చేసుకున్న సర్వర్లు కాదు, ఓకే. ఇక రెండో మార్గం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ 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 అనేది ఏంది, బ్యాంకింగే. బిజినెస్ బ్యాంకింగే, ఓకే, ఎక్సలెంట్. మరి ఈ బిజినెస్ అనే బ్యాంకింగ్ అనే బిజినెస్ లో ఆపరేషన్స్ ఇవన్నీ మీకు తెలుసు. ఏది, డిపాజిట్ ఆపరేషన్ ఉంది, విత్డ్రాల్ ఆపరేషన్ ఉంది, ట్రాన్స్ఫర్ ఆపరేషన్ ఉంటుంది, తర్వాత పేమెంట్ ఆపరేషన్స్ ఉంటుంది, లోన్స్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా బిజినెస్ ఓనర్ ఎలా మాట్లాడుతున్నాడంటే, బాబు ఇదిగో ఈ డిపాజిట్ అయినా విత్డ్రాల్ అయినా అదైనా ఇదైనా ఇవన్నీ కూడా ఆన్లైన్ లో జరగాలయ్యా అంటున్నాడు వాడు. ఓహో, ఈ మొత్తం ఆన్లైన్ లో జరగాలి. ఎస్, ఆఫ్లైన్ కాదు. ఎవరైనా ఎక్కడి నుంచైనా సరే ఇది ఓపెన్ చేసుకుంటూ ఓపెన్ అవ్వాలి. డిపాజిట్ అనేది అంతే, మీ ఊర్లో లేకపోవచ్చు, వేరే ఊరు వెళ్ళావు, వేరే ఊరు వెళ్ళినా సరే అక్కడికి వెళ్తే సిడిఎం మిషన్ ఉంటుంది, సిడిఎం, క్యాష్ డిపాజిట్ మిషన్. ఆ డిపాజిట్ మిషన్ లోకి వెళ్ళి క్యాష్ కొట్టామంటే వెంటనే వెళ్ళిపోవాలి నీ బ్యాంక్, నీ అకౌంట్ లోకి. దట్ ఈస్ కాల్డ్ డిపాజిట్. అంటే బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఉన్న బ్యాంక్ ఉద్యోగస్తులకి, ఎస్, మీరు డబ్బులు ఇచ్చినా వాళ్ళు మీ అకౌంట్లో వేస్తారు. లేదు లేదు, నేను బ్యాంక్ అసలు వెళ్ళాల్సిన అవసరం లేదన్నా, సిడిఎం మిషన్స్ ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మిషన్స్, డైరెక్ట్ గా దాంట్లో మీ క్యాష్ ఇవ్వచ్చు. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ సహాయంతోనే ఇదంతా జరుగుతుంది, అంటే ఆన్లైన్ సౌకర్యం. అంటే నేనేమంటానంటే, ఏదైనా సరే ఒక బిజినెస్ అనేది ఆన్లైన్ లో జరగాలంటే ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్వేర్. దానికి ఒక సాఫ్ట్వేర్ అవసరం. ఎస్ ఎస్. మరి ఆ సాఫ్ట్వేర్ అనేది అవసరం, అర్థమైందా? ఇప్పుడు డిపాజిటే ఉంది, డిపాజిట్ అని చేయడానికి కూడా డిపాజిట్ సాఫ్ట్వేర్ అవసరం. సో అలాంటి సాఫ్ట్వేర్ మనకి పూర్తి స్థాయిలో అవసరం కాబట్టి మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తే వాడే ఉంటాడు, ఎస్ బాస్, దిస్ ఇస్ మై బిజినెస్, ఇదిగో ఇలా జరగాలి, డిపాజిట్ ఇలా జరగాలి, విత్డ్రాల్ ఇలా జరగాలి, ట్రాన్స్ఫర్ ఇలా జరగాలి, పేమెంట్స్ ఇలా జరగాలి, లోన్స్ ఆన్లైన్ లోనే తీసుకునేటట్లుగా ఉండాలి, వీటన్నిటి జరగాలి. ఆన్లైన్ లో జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలన్నారు కాబట్టి నీ దగ్గరికి వచ్చా.
దట్స్ వై ఐఎమ్ అప్రోచింగ్ యూ. ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయ్యాడు వాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఎవడైతే బిజినెస్ ఓనర్ వచ్చి వాడి దగ్గర వాడు తన బిజినెస్ ఇచ్చాడో ఆ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేస్తాడు. ఫస్ట్ అసలు ఈ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేసి, ఆ స్టడీ చేసిన తర్వాత ఇదిగో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో కొంతమంది ఉంటారు కదా, ఎవరు డెవలపర్స్, ఈజ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ బిజినెస్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ గా మార్చేస్తారు. అంటే ఎలా మారుస్తారు, రైటింగ్ ద కోడ్, బై రైటింగ్ ద కోడ్ జావా కానీ పైథాన్ కానీ .NET కానీ ఉపయోగించి ఆ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేసి పడేస్తారు. అంటే సాఫ్ట్వేర్ ని తయారు చేస్తారు వాళ్ళు, అంతే. సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ వాడు అన్ అప్లికేషన్ తయారు చేశారు. అప్లికేషన్ అప్లికేషన్ అంటే ఏంది, యాప్ తయారు చేశారు. ఎవరు, సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్లు తయారు చేసిన తర్వాత అర్థమైందా, ఏ సాఫ్ట్వేర్, అది బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, విత్ డ్రావల్, డిపాజిట్, అవి ఇవి అన్ని రకాల సాఫ్ట్వేర్ మొత్తం తయారు చేసిన తర్వాత అప్పుడు ఈ అప్లికేషన్ అంటాం. సాఫ్ట్వేర్ అన్నా అప్లికేషన్ అన్నా యాప్ అన్నా ఒకటే. సో దీన్ని మొత్తాన్ని ఇంకొక వ్యక్తి చెక్ చేస్తాడని చెప్పాం, చెకింగ్. మరి ఆ వ్యక్తి చెక్ చేస్తాడు, దాన్నే చెకింగ్ నే మనం ఏమంటాం అంటే టెస్టింగ్ అంటాం. టెస్టింగ్ ద అప్లికేషన్. సో టెస్టింగ్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాడు ఒక వ్యక్తి. ఏది, ఈ అప్లికేషన్ ని, ఏది, ఈ సాఫ్ట్వేర్ ని. ఆ చెక్ చేసిన తర్వాత టెస్టింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏంది, ఎస్, అప్పుడు నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ మొత్తం టెస్టింగ్ అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ని నడిపించాలి మళ్ళీ. ఇప్పుడు ఇది ఒక టాస్క్. ఈ సాఫ్ట్వేర్ నడిపించాలంటే మళ్ళీ ఏం కావాలా, మళ్ళీ సర్వర్లే. ఇది సర్వర్. మళ్ళీ ఆ సర్వర్స్ లో ఎస్, ఏదైతే నువ్వు డెవలప్ చేసావో, టెస్ట్ చేసావో, ఆ టెస్ట్ చేసిన సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఇదిగో ఇలా సర్వర్లు డిప్లాయ్ చేస్తాం, సర్వర్లో అప్లోడ్ చేస్తాం, సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. అప్లోడ్ అన్నా, డిప్లాయ్ అన్నా, ఇన్స్టాల్ అన్నా అంతా ఒకటే భాష. సో సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. అంటే దీన్ని బట్టి ఏమైంది, ఆ సర్వర్ లో ఆ సాఫ్ట్వేర్ అనేది డిప్లాయ్ అయింది కాబట్టి ఇక నువ్వు డిపాజిట్ వర్క్ అవుతుంది, పేమెంట్స్ వర్క్ అవుతున్నాయి, ట్రాన్స్ఫర్లు వర్క్ అవుతున్నాయి, లోన్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. బికాస్ ఈ సాఫ్ట్వేర్ సర్వర్లో నడుస్తుంది కాబట్టి. అంటే ఎట్లా మాకు తెలియదు, మాకు అర్థం కావట్లేదు, ఏంది ఒకసారి చెప్పండి. సాఫ్ట్వేర్ అమ్మా ఇది, ఏంటి, ఇదిగో డిపాజిట్ సాఫ్ట్వేర్, ఇది రాశాను కదా, డిపాజిట్ సాఫ్ట్వేర్, విత్డ్రాల్ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ అంతా కలిపి ఇక్కడ తయారు చేసినోడంతా ఇదిగో సర్వర్లో డిప్లాయ్ చేసాం. ఇది డిపాజిట్ సాఫ్ట్వేర్ కూడా దీంట్లోనే ఉంది అనుకో. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావు, స్టైల్ గా ఏటీఎం సెంటర్కి వెళ్తావు. ఇది ఏటీఎం సెంటర్, ఏటీఎం సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏటీఎం సెంటర్లో ఏముంటాయి నీకు, క్యాష్ డిపాజిట్ మిషన్స్ ఉంటాయి, సిడిఎం ఉంటుంది. సిడిఎం అంటే ఏంది, నువ్వు డిపాజిట్ చేయొచ్చు దాన్ని ఉపయోగించి. ఎప్పుడైతే నువ్వు సిడిఎం లోకి కార్డు ఇన్సర్ట్ చేసావో, ఇన్సర్ట్ చేసిన వెంటనే రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ సర్వర్. అసలు వీడు ఈ కార్డు ఈ కార్డు హోల్డర్ కరెక్ట్ అయినాడా కాదా, పిన్ నెంబర్ సరిగా కొట్టాడా లేదా, కార్డు కార్డు మన బ్యాంక్ కార్డు హోల్డరే, ఓకే. పిన్ నెంబర్ కూడా కరెక్ట్ కట్టాడు, ఓకే. వాడు ఏమనుకుంటున్నాడు, వాడు డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు, ఎంత, 10,000. అప్పుడు వాడు ఏం చేస్తాడు, 10,000 ఇక్కడ డిపాజిట్ నొక్కేస్తాడు. నొక్కగానే వెంటనే ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే నువ్వు డబ్బులు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు వెంటనే ఆ బ్యాంక్ ఇలా సాఫ్ట్వేర్ కనెక్ట్ అవుతావు. ఆ బ్యాంక్ సాఫ్ట్వేర్ కి నువ్వు కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఇదిగో ఈ పేజ్ అయినా, ఈ డిస్ప్లే అయినా, ఈ 10,000 అయినా ఆ సాఫ్ట్వేర్ ద్వారానే వెళ్తాయి, వేరే ప్లేస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. అదే డిబి సర్వర్, డేటాబేస్ సర్వర్. అట్లా జరుగుతుంది అన్నమాట ఆపరేషన్స్. అంటే నువ్వు ఇక్కడ సిడిఎం లో వేసిన 10,000 కట్ట డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడున్న ఈ అప్లికేషన్ టచ్ చేసి ఈ అప్లికేషన్ డైరెక్ట్ గా ఇక్కడ ఈ ప్లేస్ లో స్టోర్ చేసి పడేస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది లేకపోతే ఎక్కడ స్టోర్ చేయాలో ఎవరికి తెలియదు. హూ ఆర్ యూ అనిద్ది. అందుకోసం అనమాట ఇదంతా. అంటే ఇక్కడ ఏదైతే సర్వర్లు ఉన్నాయో ఆ సర్వర్లు కావాలి, అంటే అప్లికేషన్ సర్వర్లు ఇవి ఏంది, డేటాబేస్ సర్వర్లు, డేటాబేస్ సర్వర్లు కూడా కావాలి. అంటే మనం ఏదైనా రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇలా మొదలైద్దాం. ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్, రెండు టైప్ ఆఫ్ సర్వర్లు ఇక్కడ. ఈ సర్వర్లోనేమో అప్లికేషన్ నడుస్తుంది, ఈ సర్వర్లోనేమో డేటా. అంటే రెండు సర్వర్లు కావాలా. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంది, నేను ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో ఒక ఆపరేషన్స్ చేయాలంటే ఇప్పుడు ఈ సర్వర్లు కావాలి, ఆ సర్వర్లు కావాలి. ఇప్పుడు టాస్క్ మొదలైంది. మరి ఈ సర్వర్లన్నీ నాకు కావాలి, మరి సర్వర్లు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాడు. క్వశ్చన్ మార్క్. సర్వర్లు కావాలి నాకు. ఎన్ని సర్వర్లు కావాలి, నా బిజినెస్ ప్రకారంగా ఇప్పుడు నాకు కనీసం 200 సర్వర్లు కావాలి.
200 సర్వర్లు నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి. ఎందుకు? నా బిజినెస్ నడిపించుకోవడం కోసం, నా బిజినెస్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. నా కస్టమర్లు ఎంతమంది డిపాజిట్ చేస్తా ఉంటారో తెలియదు, ఎంతమంది విత్డ్రాల్ చేస్తా ఉంటారో తెలియదు, ఎంతమంది లోన్స్ ఈఎంఐలు కడతారో తెలియదు. కట్టిన వాళ్ళందరి, డిపాజిట్లు చేసిన వాళ్ళందరి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చిన వాళ్ళందరి, లోన్స్ తీసుకున్న వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేయాలి ఒక సర్వర్లో. డేటా స్టోరేజ్, తర్వాత అప్లికేషన్ రన్నింగ్, రెండు వస్తే గానీ నాకు బ్యాంకింగ్ నడవదు అన్న, నా బ్యాంక్ నడవదు ఆన్లైన్. అట్లా మరి కరెక్టే. ఇప్పుడు సర్వర్లు 200 సర్వర్లు కావాలంటే క్వశ్చన్ మార్క్. ఎస్, అప్పుడు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చాడు, వీడి దగ్గరికి వచ్చాడు. ఏ బాబు, ఏంటి, నాకు ఒక 200 సర్వర్లు కావాలా, నా పేరు ఏబిసి బ్యాంక్ అన్నాడు. నా పేరు ఏబిసి బ్యాంక్, ఓకే, నాకు ఒక 200 సర్వర్లు కావాలి. ఓహో, నీకు 200 సర్వర్లు కావాలంటే అప్పుడు ఎక్స్పర్ట్ ఏం చెప్పాడంటే, బాబు సర్వర్లు అనేది మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఎట్లాగా? ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఏ ఆప్షన్ ఉపయోగించైనా సర్వర్లు తీసుకోవచ్చు అన్నాడు. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 1 అంటే ఏంది అంటే, ఆప్షన్ నెంబర్ 1 అంటే మనమే సర్వర్లు తయారు చేసి నీకు ఇస్తాం. ఒక సర్వర్ తయారు చేసినందుకు ఒక 20 లక్షలు అయింది. ఓకే, 100 సర్వర్లు తయారు చేసినందుకు ఎంత? 200 సర్వర్లు తయారు చేసినందుకు ఎంత? అంత ఖర్చు అయింది. అది కూడా కాక ఇప్పుడు నీకు సర్వర్లు ఇప్పటికిప్పుడే నేను ఇయ్యలేను, నువ్వు అర్జెంటుగా అడ్వాన్స్ ఒక 50 లక్షలు ఇవ్వాలి నాకు. 50 lakhs ఇస్తే ఆ సర్వర్లకు సంబంధించిన మెటీరియల్ అంతా నేను పర్చేజ్ చేసుకొని ఆ తర్వాత మిగతా అమౌంట్ ఎంతో అప్పుడు తర్వాత ఇస్తా. ఏది? సర్వర్లు. అంతేగాని ఫస్ట్ సర్వర్లు ఇవ్వను, నువ్వు డబ్బులు పే చేయాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇస్తే అప్పుడు పని మొదలు పెడతా. ఆ తర్వాత 2 నెలలు పట్టిద్ది. ఎందుకు? 60 రోజులు ఖచ్చితంగా పట్టింది. ఎందుకు? ఇది 100-200 సర్వర్లు అడిగావు నువ్వు, మరి 200 సర్వర్లు నీకు తయారు చేసి నీకు ఇవ్వాలంటే 60 రోజులు పట్టింది. అరే రే, 60 రోజులు కాదే, తొందరగా రాదా? తొందరగా ఎట్లా వచ్చింది? 200 సర్వర్లు మేము తయారు చేసి పర్చేజ్ చేసుకొని ఆ కాంపోనెంట్స్ అన్ని కొనుక్కొని మళ్ళీ సెట్ చేసి పని చేస్తున్నాయి లేవో చూసుకొని నీకు ఇవ్వాలంటే ఇంత టైం పట్టింది. అంటే బడ్జెట్ ఏమో హెవీ బడ్జెట్ దాదాపు, అడ్వాన్స్ కూడా హెవీగానే ఇవ్వాలా, టైం ఏమో 60 రోజులు పడుతుంది. ఈ ఆప్షన్ నెంబర్ బాగలేదయా, ఆప్షన్ నెంబర్ వద్దు, తీసి పడేసే, వద్దు ఈ ఆప్షన్ ఏమయ్యా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటే నా వల్ల కాదు. నేను ఐఎమ్ ఏ న్యూ గాయ్, న్యూ పర్సన్, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బ్యాంక్ యాజ్ ఎ న్యూలీ. ఎస్, బట్ ఇలాంటి వ్యక్తికి నాకు ఇన్ని కోట్లు చెప్తే నేను వద్దు, నాకు వద్దు. మరి ఆప్షన్ నెంబర్ 2 అని చెప్పావు కదా, అదేంది అన్నాడు. అదేంటంటే ఏం లేదండి, ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇక్కడ థర్డ్ పార్టీ వాడు పర్సన్ ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే మనకి ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు ఇస్తాడు, ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు ఇస్తాడు. అంటే అడ్వాన్స్ ఏమైనా కట్టాలా? లేదు, నో అడ్వాన్స్. అడ్వాన్స్ ఏం అవసరం లా. టైం ఎంత పట్టిద్ది? నో టైం డిలే. అంటే ఎంత టైంలో ఇస్తాడు? ఏంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు ఇస్తాడు. అరే, ఎన్ని సర్వర్లు అయినా 200 అయినా ఇస్తాడా? 200 కాదు, 1000 సర్వర్లు కాదు, 1,00,000 సర్వర్లు అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నీకు ఇచ్చేస్తాడు, తీసుకో. మరి అడ్వాన్స్? నో అడ్వాన్స్. టైము? నో టైం డిలే. ఎన్ని సర్వర్ అంటే ఏ ప్లేస్ లో అయినా ఇస్తాడా? ఏ ప్లేస్ లో అయినా, నువ్వు సింగపూర్ లో అడిగిన ఇస్తాడు, మలేషియాలో అడిగిన ఇస్తాడు, ఆస్ట్రేలియా, ఏ ప్లేస్ లో, ఏ కంట్రీలో నువ్వు లొకేషన్ అడిగినా సరే ఈ వ్యక్తి సర్వర్లు నీకు అందుబాటులోకి ఇస్తాడు, తీసుకో. అరే, ఇదేదో ఎక్సలెంట్ గా ఉంది అంటే, అడ్వాన్స్ లేకుండా, టైం డిలే లేకుండా, అసలు నాకు అసలు ఇష్యూ లేకుండా, మరి ఇదంతా 60 రోజుల టైము పెద్ద ఇష్యూ, నాన్ సెన్స్. మరి ఇదంతా టైము రెడ్యూస్ అయింది, అమౌంట్ రెడ్యూస్ అయింది. ఆ తర్వాత ఇదిగో ఏదైనా సరే ప్రాబ్లం వస్తే వాడే చూసుకో, ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు మరి నాకు ఆప్షన్ నెంబర్ 1 ఎందుకు? ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 2నే క్లౌడ్ కంప్యూటింగ్. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం కాదు, మనం సర్వర్లు పర్చేజ్ చేయకుండా, అసలు మనం సర్వర్లు మేనేజ్ చేయకుండా, అసలు మనం అడ్వాన్స్ పేమెంటే లేకుండా, అసలు కాస్టే లేకుండా, అసలు టైం డిలే లేకుండా, అసలు ఏ టైం అయినా ఏ లొకేషన్ అయినా సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏ ప్లేస్ నుంచైనా మనం సర్వర్లు తెచ్చుకునే ప్రాసెస్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఆ ప్రాసెస్, ఆ విధానాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. చాలా మంది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే చెప్పలేకపోతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు, వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మెయింటైనింగ్ ద సర్వర్స్, వితౌట్ ఎనీ టైమ్ డిలే, వితౌట్ ఎనీ అడ్వాన్స్, as the customer can get all the servers from this fellow, from this third party. This kind of process we can also call as a cloud computing. Cloud computing అంటే ఈ పర్సన్ అనేవాడు మనకి ఇలాంటి సర్వీసులు ఇస్తున్నాడు.
క్లౌడ్ సర్వీసులు ఇస్తున్నాడు. అంటే దీన్నే మనం ఏమంటామంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అంటే క్లౌడ్ ని సర్వీస్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ థర్డ్ పార్టీ, ఈ వ్యక్తి, వీడి పేరేంది? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, సిఎస్పి, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. మరి వీడిని ఏమని పిలుస్తారు సార్? వీడి పేరే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. వాడికి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ నడుస్తా ఉంది, వాడు మనకిస్తాడు. అది అప్లికేషన్ నడవటానికి సర్వర్లు కావాలంటే వాడే ఇస్తాడు, డేటాని స్టోర్ చేసుకోవాలంటే సర్వర్లు కావాలన్నా వాడే ఇస్తాడు. డేటా స్టోరేజ్ పర్పస్, అప్లికేషన్ రన్నింగ్ పర్పస్, దే ప్రొవైడ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది? ఇదే సర్వర్లు, స్టోరేజ్, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో అంటే అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఉపయోగించుకునే విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. చాలా మందికి ఇది అర్థం కావట్లా. అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అది సర్వర్లు అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఉపయోగించుకున్నాం. దీనివల్ల ఏంది? బిజినెస్ కాస్ట్ తగ్గిపోతుంది. సో దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఆర్ మూవింగ్ టు క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్. సో అలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ ని మనకు ప్రొవైడ్ చేసే సంస్థ, వాడి పేరు ఏంటంటే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. వాడు 2002లోనే ఈ ఆలోచన వచ్చింది. 2003, 2006 నుంచి సెట్ అయిపోయాడు. 2006 నుంచి మనకి ఈ విధంగా సర్వీసులు అందజేస్తున్నాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. ఇప్పుడు 2024 వచ్చింది. సో ఇట్లాగా వీడిని చూసిన తర్వాత ఇదే కాఫీ మళ్ళీ ఇంకొకటి వచ్చేసాడు మార్కెట్లోకి. వాడు చేస్తే నేను కూడా చేయొచ్చు కదా, వాడి పేరే అజూర్. ఇదే కాఫీ మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇంకోటి వచ్చాడు, వారి పేరే జీసీపీ. అంటే ఎన్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నమాట వాళ్ళందరూ ఏం చేస్తారు? సర్వర్లు, స్టోరేజ్ మనకి ఇస్తారు రెంటల్ బేసిస్ లో. ఆ జీసీపీ, ఆ తర్వాత ఇంకేమన్నాయి సార్? ఒరాకిల్ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్, ఇవన్నీ క్లౌడే. డిజిటల్ ఓషన్, ఆలీబాబా క్లౌడ్, ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ రియల్ గా. అంటే దీంట్లో వన్ ఆఫ్ ద క్లౌడ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మేజర్ గా. అంటే మార్కెట్ షేర్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. అజూర్కి కూడా ఉంది, కానీ దీని తర్వాతే నెక్స్ట్ లెవెల్, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్. అయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ నేర్చుకున్న తర్వాత ఇతర క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. అందులో ఎవరైనా ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, ఇంకోళ్ళైనా ఫస్ట్ గా నేర్చుకోవాలన్న క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే మంచిది. ఎందుకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే స్క్రీన్ కరెక్ట్ గా ఉంటది, ఇంటర్ఫేస్ బాగుంటది, ఈజీగా ఉంటది, ఈజీగా గ్రాఫ్ చేయొచ్చు, ఈజీగా వర్క్ చేయొచ్చు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అవతల వాళ్ళకి. ఏది? ఏడబ్ల్యూఎస్ అయితే. కొన్ని ఉన్నాయి, అది అర్థం కాని భాషల్లో ఉంటాయి, అవి ఇంటర్ఫేస్లకు అర్థం కావు, గందరగోళం అవుతావు, ఇబ్బంది పడతావు, గందరగోళం అయ్యి రిస్క్ పడి గందరగోళం అయ్యి కాడికి వేస్ట్ కదా. అందుకని నేనేమంటే స్టార్ట్ యువర్ జర్నీ విత్ ఏడబ్ల్యూఎస్. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సో ఈ విధంగా ఏడబ్ల్యూఎస్ ను ఉపయోగించి మనం పూర్తి స్థాయిలో సర్వర్లు తెచ్చుకుంటాం. అవి స్టోరేజ్ కోసం ఉపయోగిస్తాం, అది అప్లికేషన్ రన్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తాం ఏడబ్ల్యూఎస్ నుంచి. మరి ఇప్పుడు ఏం చేయాలా? సర్వర్లు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనం ఏడబ్ల్యూఎస్ నుంచి తీసుకోవాలా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సర్వర్లు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలో? అవునా? ఎస్, ఏడబ్ల్యూఎస్ నుంచి తీసుకోవాలి. అది ఇప్పుడు స్టోరీ. మరి ఏడబ్ల్యూఎస్ అడిగాడు బ్యాంక్ వాడు, అరే బ్యాంక్ వాడు అడిగాడు, అయ్యా కరెక్టే ఏడబ్ల్యూఎస్, నువ్వు ఇచ్చిన ఆఫర్ ఎక్సలెంట్ గా సూపర్ గా ఉంది, నాకు నచ్చింది, బట్ నేను సర్వర్లు తీసుకోవాలా, మరి ఎట్లా అన్నాడు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఒక మాట చెప్పాడు, ఏం లేదు బాస్, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని నువ్వు టచ్ చేయాలంటే ఇదిగో నేను ఒక వెబ్సైట్ క్రియేషన్ చేశాను, ఆ వెబ్సైట్ కి నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లింక్ చేసి పడేశాను. నువ్వు ఎప్పుడైతే ఇదిగో ఈ వెబ్సైట్ ఏంది, నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయి, ఓకే, ఇదిగో ఇక్కడ నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి www.aws.amazon.com టైప్ చేయి. ఎప్పుడైతే aws.amazon.com టైప్ చేసావో అప్పుడు వెంటనే నా వెబ్సైట్ లోకి నువ్వు వస్తావు. అక్కడ నువ్వు ఒక అకౌంట్ తయారు చేసుకో, నువ్వు సొంతగా అకౌంట్ క్రియేషన్ చేసుకో, ఓకే. అకౌంట్ లోకి లాగిన్ అవ్వు. ప్రతిసారి అకౌంట్ క్రియేషన్ చేసుకుంటే నీకు యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఇస్తా, సెక్యూర్డ్ గా అకౌంట్ లోకి లాగిన్ అవ్వు. లాగిన్ అయిన తర్వాత నీకు ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు తయారు చేసుకో. ఇది ప్రాసెస్ అన్నాడు. అది ఏడబ్ల్యూఎస్ చెప్పాడు. అర్థమైంది. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? అకౌంట్ తయారు చేసుకుంది, అకౌంట్ లోకి లాగిన్ అవుతుంది, సర్వర్లు తయారు చేసుకుంటుంది. కానీ బ్యాంకు సంబంధించిన బిజినెస్ చూసుకుంటది, కానీ ఇలా సర్వర్లు తయారు చేయడం అవన్నీ చూడదు కదా. అందుకోసం వీడు మళ్ళీ ఏం చేశాడు? బ్యాంక్ వాడు డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వచ్చాడు. సాఫ్ట్వేర్ కంపెనీ, ఇదిగో నా రిక్వైర్మెంట్ ఇది, ఏడబ్ల్యూఎస్ లో మాకు 2000 సర్వర్లకు తయారు చేసి పెట్టాలా, డీల్ ఇది, సంవత్సరం పాటు డీలు,
ఆ సర్వర్లు నువ్వే మెయింటైన్ చేయాలా. మాకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా. సాఫ్ట్‌వేర్ అప్పుడప్పుడు మేము ఇస్తాం. అదంతా సర్వర్‌లో డిప్లాయ్ చేస్తూ ఉండాలా. సాఫ్ట్‌వేర్ అప్పుడప్పుడు కొత్తది తయారు చేస్తాం. కొత్తది తయారు చేయడానికి సర్వర్లు కావాలా. అప్పుడప్పుడు మాకు డేటాని స్టోర్ చేసుకోవడానికి సర్వర్లు కావాలా. ఈ ఈ ప్రాసెస్ అంతా మీరు చేసి పెట్టాలా. 1 ఇయర్ పాటు మేము ఏది అడిగితే అది చేయాలా. దానికి నీకు బడ్జెట్ ఎంత? అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనోడు చెప్తాడు. అరే బాబు! ఇదిగో ఇన్ని కోట్లవుతది. అంటే లెట్స్ సే 20 సీఆర్ అయిద్దమ్మా. లెట్స్ సే ఇదిగో 5,00,00,000 అయిద్దమ్మా. అట్లా బడ్జెట్ ఉంటది. ఇక ఆ బడ్జెట్ ప్రకారం అగ్రీమెంట్ కుదిరిన తర్వాత అప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు సర్వర్‌లు వీరికిస్తాడు. ఎట్లా ఇస్తాడు? సాఫ్ట్‌వేర్ కంపెనీకి కూడా ఏం రాదు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. మూడు దాకా 4కి అయిపోయింది. ఆ 3 దగ్గరకు వస్తే నన్ను చెప్పాడు. నేను వచ్చాక ఇది చదవలేదు అక్కడండి 3 అంతా ల్యాప్టాప్ కానీ రీల్స్ కానీ చూసుకోవడం టైం తెలియదు. 2-3 బాబు గంటలైనా పాములు తర్వాత చూడమ్మా. ఆ! తర్వాత చూసుకో. క్లాస్ ఇది. సినిమా థియేటర్ అనుకుంటున్నావా ఏంటి? అయ్యా! ఇట్లాగ నేర్చుకునే కోర్సులు ఇట్లా అయితుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులేమో పొడిసేస్తాం, ఇరగదీస్తాం అనుకుంటారు. ఈడ పొడిసేసేది లేదు, ఇరగదీసేది లేదు. నాన్‌సెన్స్ పనులు చేసుకుంటే క్లాసులు వింటాం మనం. జేబులో రేడియో మిర్చిలాగా. జాగ్రత్త. ఇప్పటికే సినిమా రేడియో మిర్చి అవుతుంది జీవితం. ఇక రేడియో మిర్చి అయితే 40 ఏళ్ల తర్వాత ఎవడు రక్షించలేడు. అక్క, బావ, మామ, ఫ్రెండ్ ఎవడు లేడు జీవితంలో. రూపాయి బిళ్ళ నీ జేబులో ఉంటేనే ఎవడైనా నిన్ను పలకరించేది. సుత్తి కబుర్లు చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు. జాగ్రత్త. వయసు పైబడతా ఉంది. మరి మనిషివేమో ఎట్లున్నావు? కోర్సు సరిగ్గా నేర్చుకోమ్మా జాగ్రత్తగా. ఇప్పుడు నేను చెప్పిందంతా నువ్వు ఒక ముఖ్యంలా నాకు అర్థమైంది సీను. హ్మ్. మళ్ళీ మా క్లాస్‌కి ఒక డిస్టర్బెన్స్ నువ్వు. ఏం చేస్తావు నాన్‌సెన్స్ పనులు చేసేవాళ్ళందరూ ఉంటారు ఫ్రెండ్సు. వాళ్ళని తగ్గించుకోవాలా. రూమ్‌లో లాకేసుకొని లోపల కూర్చోవాలి. "రేయ్! నేను లేను ఎళ్ళిపోరా బాబు" అని చెప్పాలా వాళ్ళకి. వాళ్ళు రారిక. అన్నీ గావాలంటే ఎట్లొస్తాయి? జీవితంలో కొన్ని కొన్ని వదులుకోవాలా. ప్రొఫెషనల్ లైఫ్ ఎదగాలంటే పర్సనల్ లైఫ్‌ని పక్కన పెట్టాలా. అవసరమైతే సెల్ ఫోన్‌లో సిమ్ తీసి పక్కన పడేసి కొత్త సిమ్ ఏసుకోవాలా. ఎవడికి కనపడకుండా. 4 నెలలు అట్ట ట్రై చెయి. ఐదో నెలలో ప్రపంచాన్ని శాసిస్తే లెవెల్‌కి ఎదుగుతావు నువ్వు. అట్లా. జీవితంలో కొన్ని కొన్ని మార్పులు జరగాలని చేయాలా తప్పదు. పనులు చేసుకోవాలా. ఎవడు చెప్పడయ్యి. నువ్వే తెలుసుకోవాలా. సరే. ఓకే. సో, ఇక్కడ మనం ఇది చూస్తే సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఏది బ్యాంక్ వాడికి ఇది బ్యాంకు. ఓకే. ఇది బ్యాంకు. ఓకే. ఇది బ్యాంకు. గుడ్. సో, ఇదేమో సాఫ్ట్‌వేర్ కంపెనీ. గుడ్. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీది ఇక్కడుంది. యెస్. యెస్. ఇదేమో బ్యాంక్ ఇక్కడుంది. ఓకే. సో, ఇక్కడేమో ఏడబ్ల్యూఎస్ ఉంటాడు. ఓకే. గుడ్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఉన్నాడు. ఓకే. వీడు ఏడబ్ల్యూఎస్ వాడు. ఓకే. ఈడేమో సాఫ్ట్‌వేర్ కంపెనీ. యెస్. యెస్. వీడేమో బ్యాంక్ వాడు. ఓకే. మరి ఇంకో పర్సన్ కావాలిగా వాడే క్లౌడ్ ఇంజినీర్. ఎక్కడుంటాడు? సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటాడు. అంటే ఎవరు అంటే నువ్వే నీకు ఉద్యోగం ఇస్తారు క్లౌడ్ ఇంజినీర్‌గా. నువ్వు వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తావు. ఎలా చేస్తావు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో, ఈ బ్యాంక్ అనేవాడికి సర్వర్‌లు ఎన్ని కావాలిప్పుడు? ఒక 500 సర్వర్‌లు కావాలా. అండ్ లెట్స్ సే అస్యూమ్ థాట్. 500 సర్వర్‌లు కావాలి. 500 సర్వర్‌లు కావాలి. 500 సర్వర్‌లు మేనేజ్ చేయాలి. 500 సర్వర్‌లు మానిటరింగ్ చేయాలి. 500 సర్వర్‌లో అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. 500 సర్వర్‌లు పూర్తి స్థాయిలో 24/7 నడిపించేదానికి మనిషి కావాలి. కాబట్టి ఇదంతా కూడా కాంట్రాక్ట్ లాగా ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇస్తాడు. లెట్స్ సే 5 సీఆర్ ఆర్ 2 సీఆర్ లేదా 1 సీఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఇట్లా 2 సీఆర్, 1 సీఆర్ అట్లా. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, అంటే వాడికి వచ్చిన కాంట్రాక్ట్ 5 సీఆర్. 5,00,00,000 కాంట్రాక్ట్‌లో నువ్వేం చేస్తాడు? నీ వెంటనే హెచ్ఆర్‌ని పిలుస్తాడు. "ఏ హెచ్ఆర్ మేనేజర్ ప్లీజ్ కమ్ టు డెస్క్." వచ్చాను సార్. ఏం కావాలా? "ఏం లేదు. మనకు అర్జెంట్‌గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది." ప్రాజెక్ట్ అంటే ఇదే. ఈ కాంట్రాక్ట్‌నే వాడు ప్రాజెక్ట్ అంటాం సాఫ్ట్‌వేర్ కంపెనీలో. ఓకే సార్. ప్రాజెక్ట్ వచ్చేసింది. అర్జెంట్‌గా మనకి ఒక 20 మంది క్లౌడ్ ఇంజినీర్స్ కావాలా. బడ్జెట్ అంచనా ఏసుకో. బడ్జెట్ ఎక్కువ కాకూడదు. ఎందుకంటే మరి ఇట్లాగా ఉంటే కష్టం గదా! ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ప్లీజ్ కమ్ టు డెస్క్. ఓకే సార్ వచ్చాను సార్. ఏంటి? అదే మనకి ప్రాజెక్ట్ వచ్చింది ఇది. ఇట్లా 500 సర్వర్‌లు
తయారు చేయాలా, మేనేజ్ చేయాలా, మానిటరింగ్ చేయాలా, 24/7 మొత్తం చూడాలా. సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఇచ్చాడు వాడు. మనకే ఉంటది ఈ ప్రాజెక్ట్ అంతా. మరి ఎట్లా చేద్దాం ఏంది? ఓకే. అప్పుడు ప్లాన్ చేయండి హెచ్ఆర్ మేనేజర్ నువ్వు. యెస్. దేనికోసం? రిసోర్స్ కోసం. రిసోర్స్ అంటే ఏంది? ఎంప్లాయీస్ కావాలి ఇప్పుడు అర్జెంట్‌గా. అప్పుడు వెంటనే అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ కూర్చుంటారు. హెచ్ఆర్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ డిస్కషన్ ఇప్పుడు జరిగింది. ఏమని? అప్పుడు ఎంత బడ్జెట్ ఇది? ఎట్లుంది? 5,00,00,000. 5,00,00,000 అంటే క్లయింట్‌కి కనీసం దగ్గర దగ్గరగా ఖర్చులన్నీ పోంగా 3,00,00,000 కనీసం 2,00,00,000 మిగిలాల. తప్పదు. లేకపోతే క్లయింట్ మనల్ని ఒప్పుకోడు. నీవు హెచ్ఆర్ ఉద్యోగం పోద్ది. నా ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగం కూడా పోద్ది. ఎందుకు? మరి ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో 5,00,00,000. నేను దీన్ని 10,00,00,000 చేస్తే ఏమైద్ది? డబ్బులు మన నుంచి వసూలు చేస్తారు తప్పకుండా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చెప్పాడు హెచ్ఆర్ మేనేజర్ కంటే, "అబ్బాయి హెచ్ఆర్ మేనేజర్, మనం ఒక 20 మందిని తీసుకుందాం. 20 మందిలో యాక్చువల్‌గా ఒక 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 10 మెంబర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుందాం. ఒక 10 మెంబర్స్‌నేమో ఫ్రెషర్స్‌ని తీసుకుందాం." ఫ్రెషర్ అంటే ఎవడైతే ట్రైనింగ్ అయిపోయి ఉంటాడో, ఖాళీగా ఉంటాడు కదా! ట్రైనింగ్ అయిపోయి ఖాళీగా తిరుగుతా ఉంటాడు వాడు. వాడిని తీసుకుందాం. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వచ్చు కాబట్టి. 10 మంది ఎక్స్‌పీరియన్స్, 10 మంది ఫ్రెషర్. అప్పుడు హెచ్ఆర్ మేనేజర్ అడిగింది. ప్రాజెక్ట్ మేనేజర్, వాట్ ఈస్ థిస్? ఎందుకు 10 మందిని ఫ్రెషర్‌లని తీసుకుంటున్నావు? ఎందుకు 10 మందిని ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకుంటున్నావు? నేను ప్రాజెక్ట్ మేనేజర్‌ని. ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే, ఇప్పుడు మనకి క్లయింట్ ఇచ్చిన బడ్జెట్ వేరు. మనం తీసుకోవాల్సింది కూడా దాన్ని బేస్ చేసుకునే ఎంప్లాయీస్‌ని మనం తీసుకోవాలి. అంతేగాని అందరిని ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు ఒక, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్‌కి క్లౌడ్ ఇంజినీర్‌కి కనీసం 25,00,000, 30,00,000 పే చేయాల. అనుకోండి 25,00,000. మరి 10 మందిని తీసుకుంటే 10 ఇంటూ 25,00,000 సరిపోద్ది. అలా గాకుండా 20 మందిని వాళ్ళనే తీసుకుంటే అదిరిపోద్ది ఖర్చు. చాలా ఖర్చయిద్ది. అందుకని నేనేం జేస్తాను, 10 మంది వాళ్ళని, 10 మంది ఈళ్ళని. అప్పుడు నేనేం జేయొచ్చు, నేను ఎలాగా ప్రాజెక్ట్ మేనేజర్. ఐ నో వెరీ వెల్. ఐ హావ్ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్లౌడ్. కాబట్టి నేనేం జేస్తాను, ఈ 10 మంది ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్నారో, 10 మంది ఎవరైతే ఫ్రెషర్‌లు ఉన్నారో వాళ్ళతోటి ఈళ్ళతోటి మిక్సింగ్ జేపిచ్చి వర్క్ జేపిచ్చుకుంటా. అవసరమైతే 10 మంది ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు గదా! వాళ్ళ చేత నేను కొంచెం ట్రైనింగ్ ఇప్పిస్తా వాడికి. కేటీలు, టెక్నికల్ కేటీలు ఇప్పిస్తా కాన్సెప్ట్‌ల మీద. ఎవ్రీ వీక్. ఎవ్రీ వీకెండ్‌లో ఈడ ఏదో ఒకటి ఇప్పిస్తా. ట్రైనింగ్ ఇప్పిస్తా వాడికి. ప్రతిరోజు 2 గంటలు, ఒక గంట. ఆ విధంగా వాడిని షైన్ జేస్తా. నా ప్రాజెక్ట్‌లో వాడు పని జేయటం అలవాటయిద్ది వాడికి. అలాగ చేస్తే బెస్ట్. అంతేగాని అందరిని ఎక్స్‌పీరియన్సోళ్ళని తీసుకుంటే కంపెనీ మూసేసుకోవాలి. ఎందుకు? వాడికి లాస్ వచ్చిద్ది. మనల్ని తీసేస్తారు. మనం ఇంకో కంపెనీకి పోవాలా. ఇదంతా నాన్‌సెన్స్ గదా! అందుకోసం నువ్వేం జేస్తావు? రిక్రూట్‌మెంట్ వదిలేసేయి. అప్పుడు హెచ్ఆర్ మేనేజర్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇమ్మీడియేట్‌లీ జాయినర్స్ రిక్వైర్డ్ అని పెట్టిద్ది. కాంటాక్ట్ హెచ్ఆర్ నంబర్. యెస్. అర్థమైందా? సో, ఓహ్! స్క్రీన్ కనపడలేదా? ఓకే. మనం యాక్చువల్‌గా మ్యూట్ చేయము. మరి నాన్‌సెన్స్ గోలంతా వస్తున్నప్పుడు మ్యూట్ చేస్తాం అట్లా. ఇది జాగ్రత్తగా ఉండాలి. క్లాస్ అంటే ఏంది అల్లరిల్లి కాదు ఇది. రేడియో మిర్చి కాదు ఇది మనది. రేడియో మిర్చి క్లాసులు, చాక్లెట్‌ల క్లాసులు కావు ఇవి. చాక్లెట్‌లు, రేడియో మిర్చిలు వేరే అమ్మా. జేబులేసుకోవడానికి కావయి. జాగ్రత్త. మనం ఎప్పుడు అన్నిట్లోనే ఉండాల. మ్యూట్‌లో ఉండలేము. అన్నిట్లోనే ఉండాలంటే కొంచెం బాగా క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా. సౌండ్ ఉండకూడదు. గోల ఉండకూడదు. హ్మ్. సరే. యాహ్! ఇది ఓకే. సో, సరే ఇది ఓకే. ఆ! ఇలాగనమాట. అంటే ఏదైతే మనకి ఇది. ఓకే. ఓకే. స్క్రీన్ అంతా పోయింది. ఇదనమాట యాక్చువల్‌గా. రాసిందంతా ఇదే. ఆ! బ్యాంక్, సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఆ! ఒక ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఆ! క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడేమో క్లౌడ్ ఇంజినీర్. ఇదనమాట యాక్చువల్. ఇదంతా. ఇట్లా. ఆ! ఇలాగా రిక్వైర్మెంట్ ఇలా వస్తది. అంటే ఎవరైతే బ్యాంక్ వ్యక్తి ఉన్నాడో 500 సర్వర్‌లు కావాలి, మేనేజ్ చేయాలి, మానిటరింగ్ చేయాలి, వాడి అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, వాడి డేటాని స్టోర్ చేయాలి, 24/7 ఇది నడవాలి అన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇస్తారు. ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వచ్చిందో దాన్నే మనం ప్రాజెక్ట్ అని పిలుస్తాం. దట్స్ ఇట్.
అప్పుడు ఆ ప్రాజెక్ట్ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు రిసోర్స్ కావాలి కదా ఈ ప్రాజెక్ట్ మీద పని చేయాలంటే. కాబట్టి అప్పుడు హెచ్ఆర్ మేనేజర్‌ని, ప్రాజెక్ట్ మేనేజర్‌ని పిలుస్తాడు. యెస్, ప్లీజ్ ప్లాన్ ఫర్ ఇట్. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎట్లాగా? ఎంతమందిని రిసోర్స్‌ని తీసుకోవాలా? 20 మందిని తీసుకుందాం. 20 మందిలో 10 మంది ఎంప్లాయీస్ ఏమో ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు, 10 మందేమో ఫ్రెషర్‌లు. ఇలాగ ఇద్దరిని తీసుకున్నాం. ఇద్దరిని తీసుకున్న తరువాత అప్పుడు మంచి ప్రాజెక్ట్‌లో పని చేపిద్దాం. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని అందరిని తీసుకుంటే బడ్జెట్ ప్రాబ్లమ్. అందుకని ట్రైనింగ్ అయిన ఫ్రెషర్‌లని చూద్దాం. ట్రైనింగ్ అయిన ఫ్రెషర్‌లని అంటే ట్రైనీగా తీసుకుందాం వాళ్ళని. అప్పుడు వాళ్ళు మన కింద పని చేస్తారు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుందాం. సో వీళ్ళందరిని మిక్సింగ్ చేసి ప్రాజెక్ట్ చేపిస్తే మనకు లాభం ఉంటది. అంతేగాని అందరిని ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటే లాస్ అయిద్ది మనకి. మనం అట్లా అన్నమాట ప్రాజెక్ట్ ప్లానింగ్. ఎక్కడైనా ఇంతేనా సార్? ఎక్కడైనా అంతే. ఎక్కడైనా అంతే కదా! మరి ఇప్పుడు ప్రాజెక్ట్ అబ్బా 2,00,00,000 ప్రాజెక్ట్. 2 సీఆర్ ప్రాజెక్ట్ అది. 2 సీఆర్ ప్రాజెక్ట్‌కి 4,00,00,000 ఖర్చు పెడతానంటే, చాలు చాలులే నీ ప్రాజెక్ట్ మేనేజర్ వద్దు, ఏమొద్దు తీసి పక్కన విసిరేస్తాడు. ఎందుకు? మరి అంతే. 2,00,00,000 ప్రాజెక్ట్ అయినప్పుడు నువ్వు దాన్ని ఒక 1 సీఆర్‌కి తెగ్గొట్టాల. 1 సీఆర్ వాడికి ప్రాఫిట్ చూపించాల. మరి సంవత్సరం పాటు వాడు ఇదంతా చేసినప్పుడు వాడికి ప్రాఫిట్ లేకపోతే ఎట్లా? మరి వాడి ఆఫీసులు నడవాలా? ఇది వాడి వేరే వేరే విషయాలు ఇవన్నీ నడవాలా? మరి కంపెనీ నడవాలా? కంపెనీస్ ఎంప్లాయీస్‌కి జీతాలివ్వాలి. ఇవన్నీ చేయాలంటే మరి ఊరుకుంటదా? మరి ఎందుకు అందుకేనే గదా! చిన్న చిన్న కంపెనీలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎత్తేసేది ఎందుకు? తెలిసి తెలియని పనులు చేస్తే అట్లే ఉంటది వ్యవహారం. నేనేమంటానంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు చాలా మంది పెడతారు. కొంతమంది తీసేస్తారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ కంపెనీల ఎంప్లాయీస్ ఒక 100 మందిని అపాయింట్ చేసుకుంటారు. మళ్ళీ తీసేస్తారు. కారణాలు ఏందంటే లాసు. లాస్ ఏందంటే సరిగ్గా మెయింటైన్ చేసేవాళ్ళు లేరు. సరిగ్గా ప్రాపర్‌గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ప్రాపర్‌గా ప్రాజెక్ట్ ప్లానింగ్ చెప్పేవాళ్ళు లేరు. అంటే ఆడేం చేయాలా? మంచి ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకోవాలా. తెలిసి తెలియనోళ్ళని తీసుకుంటే ఇదే జరిగిద్ది. అలాగని చెప్పేసి మనం సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొన్ని మూసేసారనుకో మనకు సంబంధం ఏంది? అంటే వాడి రిక్వైర్మెంట్ అలా ఉంది. అంటే అతను చేయలేకపోతున్నాడు మూసేసాడు. అంతేగాని సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ మూసేసారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లేవురో అయిపోయిందిరో. తెలిసి తెలియని మాటలు ఇయన్నీ. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెట్టావు. రన్ చేయలేకపోతున్నావు నువ్వు. అది నీ ప్రాబ్లమ్. నువ్వు అందరూ పెద్ద పెద్ద రెస్టారెంట్‌లు, హోటల్స్ పెడతారు. ఒకడు హోటల్ పెడతాడు దంచుతా ఉంటాడు. నెలకొచ్చేసి 1 సీఆర్ కలెక్ట్ చేస్తాడు. ఒక హోటలోడే. అదే మిగతా హోటలోళ్ళు నెలకొచ్చేలకి 10,000 రెంట్ కట్టడానికి ఇబ్బంది వై? అక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. హోటల్ బిజినెస్ మంచిది కాదంటే ఎట్లా? ఆడేమో 1 సీఆర్ డబ్బులు సంపాదిస్తున్నాడు హోటల్ బిజినెస్ పెట్టి. నువ్వేమో 10,000 రెంట్ కట్టలేక నువ్వు క్లోజ్ చేసుకో నువ్వొచ్చి. హోటల్ బిజినెస్ మంచిది కాదులే. హోటల్ బిజినెస్ ఎందుకు మంచిది కాదు? ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతివోడు వంట చేసేవాడు ఎవడు లేడు బాబు. ఇక రాబోయే రోజుల్లో వంట ఎవడు చేయడు. డైరెక్ట్ ఆర్డర్ టిక్ ఏంది చికెన్ బిర్యానీ, 2 చికెన్ మొత్తం అయిపోయింది వచ్చేసింది ఇంటికి అంతే. ఉండేవాడు ఎవడు లేడు. ఉండేదానికి ఛాన్స్ లేదు. స్కోప్ లేదమ్మా. టైం లేదు. ఆఫీస్‌కెళ్ళాలా? రైల్వే స్టేషన్‌కెళ్ళాలా? బస్ స్టాండ్‌కెళ్ళాలా? అక్కడికెళ్ళాలి. ఎక్కడికెళ్ళాలన్నా టైం లేదు మనకి. డైరెక్ట్ అటాక్. క్యాబ్స్ బుక్ జేస్తాం. అన్నం తినాలంటే స్విగ్గీ, జొమాటో. ఫ్రూట్స్ ఏమైనా తినాలంటే ఉంది కదా బ్లింకిట్, బిగ్ బాస్కెట్. ఇంకేదైనా గ్రోసరీస్ కావాలంటే ఇన్‌స్టా, స్విగ్గీ మార్ట్. ఇంకేదైనా మెడిసిన్ కావాలంటే అయ్యయ్యో! చికెన్, మటన్ కావాలన్నా నువ్వు వండుకోవాలన్నా లీషియస్ యాప్ ఉంది. అంటే ఇది మొత్తం గూడా ఆన్‌లైన్. సో, ఆన్‌లైన్ ఉన్నంత సేపు మనకి ప్రాజెక్ట్‌లుంటాయి అంతే. ఏది మన క్లౌడ్ ఇంజినీర్ గదా! మనది. కాబట్టి మనం ఆ విధంగా ట్రై చేయాల. అర్థమైందా? సో, ఈ ఈ ఇట్లా ఇలా జరిగిద్ది. సరే బానే ఉంది సార్. మాకు కొంచెం అర్థమైంది. ఇప్పుడు సర్వర్‌లనేయి ఏడబ్ల్యూఎస్ ఇస్తాడని అర్థమైంది. అందుకే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అని రాసాం. అందుకని ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అని రాసాం. అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలో నువ్వు వెళ్లి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనే ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌కి నువ్వు కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయ్యి సర్వర్‌లు నువ్వే తయారు చేస్తావు. అది నీ డ్యూటీ. యెస్. ఇప్పుడు నువ్వు డ్యూటీ అదే. ఆ సర్వర్‌లు ఏది? అది లైనక్స్ సర్వర్‌లే. వేరే సర్వర్‌లు గానే గాదు. లైనక్స్ సర్వర్‌లే. అన్నీ గూడా లైనక్సే. అంటే నువ్వు క్లౌడ్ ఇంజినీర్‌గా ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అయిపోయి నువ్వే ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్. ఈ బ్యాంక్ ఓనర్ వీటి తరపున నువ్వు ఇక్కడ ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అయ్యి అంటే సర్వర్‌లు కొంటుంది నీ కోసం గాదు. బ్యాంక్ కోసం. మరి సర్వర్‌లకి డబ్బులు ఎవడు పే చేయాలా? బ్యాంకోడే. నీకు సంబంధంలే. ఎందుకు? వాడి బిజినెస్ కోసం అయ్యా ఈ సర్వర్‌లు. నువ్వు జస్ట్ ఎంప్లాయివే. నీకేమిస్తాడు? ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ ఇస్తాడు. నువ్వు ఆ క్రెడెన్షియల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లోపలికెళ్ళిన తర్వాత ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళిన తర్వాత సర్వర్‌లు తయారు చేసి వాడికివ్వాల. అంతే. వాడి బిజినెస్‌కివ్వాల. మరి ఇది ఇది ఎలా ఉంటది? అంటే ఏం లేదు సింపుల్‌గా ఇది ఇంతే.
అంటే రియల్ టైంలో మీరు చూపించేది రెండు ఒకటే స్క్రీన్, ఒకటే అకౌంట్. ఇదిగో చూడు, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అని నువ్వు కొట్టు, కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడే కొడతావు ఏడబ్ల్యూఎస్. కంపెనీలో కూడా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఏడబ్ల్యూఎస్ స్క్రీన్ ఇదే. ఈ ప్రపంచంలో లోపల ఒకటి బయట ఒకటి కాదు. సో ఇక్కడ ఏంది, మళ్ళీ సైన్ ఇన్ అవుతాం. ఓకే, సైన్ ఇన్ అవుతాం. అంటే నాకు అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్ చూపిస్తున్నాను. అకౌంట్ లేని వాళ్ళు ఇది ఇక్కడ ఇదిగో ఉందా, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి. ఎస్, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ నువ్వు టైప్ చేయాలి. ఓకే, ఎస్, నెక్స్ట్ కొట్టు. ఎస్, నెక్స్ట్ ఇది పాస్వర్డ్. ఇది నా పాస్వర్డ్ ఆల్రెడీ టైప్ చేసింది, నేను సైన్ ఇన్. అంతే. అరే ఇంతేనా? ఏడబ్ల్యూఎస్ అనేది ఆ లోపలికి వెళ్ళటం ఇంతేనా? ఇంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదే స్క్రీన్ కనపడితే ఇదే స్క్రీన్ కనపడుతుంది, ఫిక్స్డ్ స్క్రీన్. ఎక్కడ? లోపల ఫిక్స్డ్ స్క్రీన్, అంతే, నథింగ్, నో చేంజ్ అట్ ఆల్. చిన్న ఇంచు కూడా మారదు. మరి మీరు రియల్ టైంలో ఈ స్క్రీన్ మీకు ఎట్లా వచ్చింది అంటే, ఏడబ్ల్యూఎస్ అనేవాడు స్టూడెంట్ పర్పస్ కోసం, అకాడమిక్ పర్పస్ కోసం నేర్చుకోవడానికి 1 ఇయర్ పాటు ఫ్రీ అకౌంట్ ఇస్తాడు. దానిని ఉపయోగించి అంటే ఖర్చు అంతా అతను పెట్టుకుంటాడు, మనం పే చేయాల్సిన అవసరం లేకుండా. అదే నువ్వు బిజినెస్ అకౌంట్ అయితే డబ్బులు పే చేయాలి. ఇది ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఏం చేస్తున్నాడు, సంవత్సరం పాటు నీకు అకౌంట్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఈ సర్వీసులన్నీ వాడుకోవచ్చు. స్టోరేజ్ వాడుకోవచ్చు, అంటే సర్వర్లు వాడుకోవచ్చు. అంటే ఎన్ని సర్వర్లు? 3 సర్వర్లు రన్ చేసుకోవచ్చు నువ్వు. ఎట్లా సర్వర్లు ఎలా తయారు చేయాలా శాంపిల్ గా చూపించండి ఒకటి. అంటే ఇది సింపుల్. అంటే నేను ఇప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు క్రియేట్ ఎ సర్వర్ అనేది. యాక్చువల్గా హౌ టు క్రియేట్ ఎ సర్వర్ అనే కాన్సెప్ట్ మంది ఇప్పుడు. దానికోసం ఇదంతా ఫౌండేషన్. అర్థమైందా? ఇదిగో ఇట్లా ఉంటది. ఇక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా మనం ఏమంటామంటే, నార్మల్ భాషలో, నార్మల్ గా మనం చూడండి, జనరల్ భాష, జనరల్ గా, ఇదిగో జనరల్, జనరల్ జనరల్ గా మనం జనరల్ జనరల్ టెర్మినాలజీ, జనరల్ టెర్మినాలజీలో మనం ఏమని పిలుస్తామంటే, దాన్ని మనం సర్వర్ అని పిలుస్తాం. సర్వర్ అంటాం. ఓకే, అదే ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీ వేరు. సో ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే, INSTANCE, ఇన్స్టాన్స్ అని దాని పేరు. అది అంటే సర్వర్ నే మనం ఇక్కడ ఇన్స్టాన్స్ అంటాం. ఇంకొక అడుగు ముందుకేసి వాడు ఏమంటాడంటే EC2 ఇన్స్టాన్స్. అది అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదు. ఏం లేదు, సర్వర్ నే ఏడబ్ల్యూఎస్ వాడు EC2 ఇన్స్టాన్స్ అన్నాడు, అంతే. బయట ఏమో సర్వర్ అంటాం, బట్ ఇది జనరల్ టెర్మినాలజీ. బట్ ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీ ప్రకారం EC2 ఇన్స్టాన్స్ అంటే సర్వర్ అని అంటాం. ఇక్కడ జనరల్ టెర్మినాలజీలో క్రియేట్ ఏ సర్వర్ అంటాం, జనరల్ టెర్మినాలజీ. అండ్ లోపల ఏడబ్ల్యూఎస్ లో అయితే క్రియేట్ ఏ EC2, క్రియేట్ ఏ EC2 ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. అర్థమైందా? అట్లా అంటే జనరల్ టెర్మినాలజీ ఇట్లా ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీ ఇలా ఉంటుంది. క్రియేట్ ఏ EC2 ఇన్స్టాన్స్, క్రియేట్ ఏ సర్వర్. అట్లా అంతే, క్రియేట్ EC2 ఇన్స్టాన్స్ ఉంటుంది. సో అట్లాగా ఆ స్క్రీన్ లోకి మనం వెళ్తే, ఇది లాంచ్ ఇన్స్టాన్స్ ఉందా అంటే అదే క్రియేట్. లాంచ్ అంటే క్రియేట్. ఎస్, జస్ట్ క్లిక్ చేయండి, ఇట్లా ఇలా క్లిక్ చేస్తే చాలు. ఎస్, చూసారా, లాంచ్ అనే ఇన్స్టాన్స్. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ పేరు అంటే ABC బ్యాంక్ సర్వర్. అంటే వాడి కోసం మనం సర్వర్ తయారు చేస్తున్నాం కాబట్టి మనం అట్లా చేస్తాం, ABC బ్యాంక్ సర్వర్. ఆ పేరు ఇస్తాం, సర్వర్ పేరు. ఓకే, ఆ సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వెయ్యాలి అంటే ఇదిగో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్? జనరల్ గా ఇదిగో మనకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇదిగో చూసావా, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, రెడ్ హాట్ ఉంది. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ పేర్లు. ఇదిగో ఇవన్నీ. ఇదిగో మ్యాక్, ఉబుంటూ, విండోస్. ఈ సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు చెప్తే చాలు, జస్ట్ క్లిక్ చేస్తే చాలు, అంతే అయిపోద్ది. అరే క్లిక్ ఏనా? అంతే, క్లిక్ చేస్తే చాలు అయిపోద్ది. ఇక జస్ట్ క్లిక్ చేస్తే ఇది అమెజాన్ లైనెక్స్. అంటే అమెజాన్ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ సర్వర్ లో నేను ఇన్స్టాల్ చేస్తున్నా. అంటే ఇంకా క్లారిటీగా చెప్తా, ఇప్పుడు కాదు. సో ఇంకా చూస్తే మనకి ఇదిగో ఇక్కడ మనకి చూసారా, 1 కోర్ CPU, 1 GB మెమరీ. అంటే ఇది ఫ్రీ ఫ్రీ టైర్ అని ఉందా, అది ఫ్రీ. జస్ట్ చూపిస్తున్నా శాంపిల్ గా, అంతేగాని ఇప్పుడు మీకు ఏం లేదు. ఇది ఇట్లా సపోజ్ ఇట్లా
లాంచ్ ఇన్స్టాన్స్ అంతే, సింపుల్. మిగతా ఆప్షన్స్ అన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదే, అంటే జస్ట్ శాంపిల్ చూపిస్తున్నా. ఎక్స్ప్లెయిన్ చేసే క్లాస్ వేరే క్లాస్ ఉంది, ఇప్పుడు కాదు. హై లెవెల్ చెప్తాను. హై లెవెల్ అసలు ఏంటి, సర్వర్ని ఎట్లా ఉంటుంది, సర్వర్ ఏడబ్ల్యూఎస్ నుంచి మనం ఎలా తయారు చేస్తున్నాం, హై లెవెల్ పాయింట్ ఇదంతే. ఏడబ్ల్యూఎస్ వాడు సర్వర్లు ఇస్తారని చెప్తున్నాను కదా, ఆ సర్వర్ను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అంతే. బట్ ఇన్ డీటెయిల్ గా నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, ఇన్ డీటెయిల్ గా, ఇప్పుడు కాదు, డీటెయిల్. ఆల్రెడీ ఒక సర్వర్ నడుస్తూ ఉంది, దాన్ని డిలీట్ చేయాలంటే ఇది గిట్ల నొక్కితే చాలు, డిలీట్. ఇప్పుడు కొత్త సర్వర్ ఏబిసి బ్యాంక్ సర్వర్ రావాలి మనకి. రావాలంటే మనం రీఫ్రెష్ బటన్ నొక్కాలి. కొన్నిసార్లు కొంచెం టైం పట్టి, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే రీఫ్రెష్ బటన్. సరే వచ్చేసింది, రీఫ్రెష్ బటన్ నొక్కితే వెంటనే డీటెయిల్స్ లోడ్ అవుతాయి అనమాట. అంటే వచ్చేసింది ఆల్రెడీ. ఎస్, ఏబిసి బ్యాంక్ సర్వర్ చూసారా. జస్ట్ ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా. వర్క్ కూడా అప్లై చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఎస్, సింపుల్ అంతే. ఇదే చూసారా, ఏబిసి బ్యాంక్ సర్వర్ వచ్చేసింది. ఈ బ్యాంక్ సర్వర్ లోపలికి మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. ఏదైనా సరే, ఏదైనా వాడు ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేయమన్నప్పుడు సర్వర్లోకి లాగిన్ అయ్యి డిప్లాయ్ చేస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలా చేయాలనేది అదే చెప్పాను కదా, ఇది స్టోరీ. ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఏమో ఇట్లా, పార్ట్ 2 ఇట్లా. అది ఆ అవేర్నెస్ ఉండాలి ఫస్ట్. అసలు ఏంది, మనం ఎక్కడ ఉన్నాం అనేది చూస్తే అక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు. అర్థమైంది. అలాగా ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ అంతా కూడా ఇలాగే నడుస్తూ ఉంది, ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్స్ లో నడుస్తూ ఉంది. అంటే ఇలాగా సర్వర్స్, ఏడబ్ల్యూఎస్ అంటే క్లౌడ్ సర్వర్లు ఉపయోగించడం వల్ల లాభం ఏంది సార్ అంటే, ఏం లేదు. క్లౌడ్ సర్వర్లు ఉపయోగించడం వల్ల లాభం ఏంది అంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అవ్వచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి పనిచేస్తున్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు. ఇతర సర్వర్లు మనం చేయలేము, చూడలేము. ఇతర సర్వర్లు మనం చేయలేము, చూడలేము. కానీ దీన్ని మాత్రం చూడొచ్చు. ఎందుకు, ఈ స్క్రీన్ ద్వారాగా ఈ లాగిన్ అయితే చాలు, ఈ సర్వర్కి రన్ అవుతుందో ఆగిపోయిందో తెలిసింది. ఇది రన్నింగ్ అవుతుంది. దీన్ని పొరపాటున నేను స్టాప్ చేస్తే స్టాప్ స్టాప్ లో ఉంటుంది. అది రన్నింగ్ కాదు, స్టాప్ అయింది సర్వర్. చూసారా, ఇక అది స్టాప్ అయింది. ఇంకంటే ఏంది, నాకు అర్థం, అరే బాబు సర్వర్ స్టాప్ అయిందిరా, అయ్యయ్యో మళ్ళీ ఏం చేయాలా, వాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడతాం. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు సర్వర్ స్టాప్ అయింది, అసలు ఏం జరిగింది, ఎవరు చేశాడు, లేదా టెర్మినేట్ అయింది, రీస్టార్ట్ అయింది, అసలు ఎన్ని చాలా ఉంటాయి వ్యవహారాలు. చూసారా అట్లా. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో కొంత వర్క్ నేర్చుకోవాలి. వర్క్ నేర్చుకోగలిగితే బ్రహ్మాండం. ఇదే స్క్రీన్. సరే ఇప్పుడు మీరు ఇక్కడ చూపించిన స్క్రీనే లోపల, ఇక్కడ చూపించిన స్క్రీనే లోపల కూడా ఉంటుంది. ఇంచ కూడా మారదు అంతే. అది ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏడబ్ల్యూఎస్ అనేది హోమ్ పేజ్ ఇదే అంతే, మారదు. ఇక్కడ ఉన్న ఆప్షన్సే, ఇదే ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల, ఇదే సర్వర్లు తయారు చేయటం వల్ల లోపల వర్క్ ఈజీ అయింది మీకు. అట్లా లోపల డెడ్ ఈజీ అయింది వర్క్. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాన్సెస్ కనపడింది, లోపల వెళ్ళినా అదే కనపడింది. దేర్ ఇస్ నో డిఫరెన్స్. బాబు క్రియేట్ ఇన్స్టాన్స్ తయారు చేయొచ్చు, ఇంకోటి తయారు చేయొచ్చు. ఇది ఇవన్నీ ఇట్లా, ఇవన్నీ మొత్తం ఇవన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం టోటల్ గా అన్నిటిని. అట్లా నేర్చుకోవచ్చు మరి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా అంటే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి, హౌ టు క్రియేట్ ఎ సర్వర్ ఇన్ డీటెయిల్ స్టెప్స్ తోటి మనం రేపు క్లాస్ తీసుకుందాం. డీటెయిల్ స్టెప్స్, స్టెప్ బై స్టెప్. హౌ టు అంటే సర్వర్ని ఎలా, ఎందుకు క్రియేషన్ చేయాలి, అసలు అవసరం ఏందనేది కొంచెం నాలెడ్జ్ పెరిగింది. ఇప్పుడు సర్వర్స్ ని ఎలా తయారు చేయాలని స్టెప్ బై స్టెప్ రేపు చూద్దాం. ఎక్కడ, ఏడబ్ల్యూఎస్ లో. హౌ టు క్రియేట్ ఎ సర్వర్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్, ఇది క్వశ్చన్. హౌ టు క్రియేట్ ఎ సర్వర్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్. అసలు ఏడబ్ల్యూఎస్ లో సర్వర్లు ఎలా తయారు చేయాలి అనేది ఇది. హౌ టు క్రియేట్ ఎ సర్వర్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్, ది స్టోరీ. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత హౌ టు లాగిన్ సర్వర్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్, లైనక్స్ సర్వర్, హౌ టు లాగిన్ లైనక్స్ సర్వర్స్, హౌ టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ సైట్ సార్, ఇది. సో దీని ప్రకారం మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో దగ్గరగా చెప్పాలంటే ఈ క్లాస్ లో కొంత అంటే మనకి ఒక అవగాహన అయితే వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ టు అండర్స్టాండ్ దిస్ వన్? ఎస్ No, ఫ్రెండ్స్. sir. ఎస్, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? క్లియర్? Yes, sir. ఓకే అంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. అంటే వాట్ ఈస్ వాట్ అని స్టెప్ బై స్టెప్. లేకపోతే ఏంటంటే మనకు గందరగోళం అవుతుంది. అర్థమైందా? కొంచెం అవగాహన అయితే పెరిగిందా లేదా? అంటే క్లాసులకి రాకముందు ఒకలాగా
క్లాసులకు వచ్చిన తర్వాత ఇంకోలాగా ఉండాలి. ఉంటేనే మనకు అర్థం. ఈ క్లాసులు విన్నందుకు అంటే నేను ఎలా కోరుకుంటానంటే, ఒక వ్యక్తి మన క్లాస్కి వచ్చాడంటే పని బాట మొత్తం వదిలేసి కూర్చొని అంతా పక్కన పెట్టి వచ్చాడంటే ఆ వ్యక్తికి ఈ క్లాస్ నుంచి ఏదో కంటెంట్ ఇవ్వాలి మనం అంతే. అంతేగాని క్లాస్ అర్థం కాకుండా ఏం లేకుండా చెత్త చెదారం అంతా నాన్ సెన్స్ అంతా చేస్తే కాదు. అర్థం అవ్వాలి కనీసం. అసలు ఏంది, వాట్ ఈస్ దిస్ పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్, సో వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ సెషన్ అని మనకి అట్లా. సో నెక్స్ట్ క్లాస్ లో కూడా మళ్ళీ మనం కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా కలిసి మళ్ళీ దాన్ని కూడా చక్కగా మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో డౌట్స్ ఉన్నాయా మీకు ఏమైనా? ఎనీ డౌట్స్? సార్ ఒక సర్వర్ కి మన